వినాయక వ్రత కథ తత్వదర్శనం. వినాయక వ్రతం వినాయకుడు విఘ్నేశ్వరుడుగా ఎలా మారాడో తెలిపే వ్రతం. జీవుడు స్వస్వరూప ఆత్మానుసంధానం ఎలా పొందాలో తెలిపే తత్వం. మదాంధత్వం నుండి బుద్ధి సిద్ధితో విరాజిల్లే స్థితికి చేర్చే వ్రతం. ఇది వినాయక వ్రతమే అనుకుంటే పొరపాటే. ఇది జీవుని వ్రతం, మన వ్రతం కాదు. అబద్ధపు నేనును నిజమైన నేనుగా మార్చే వ్రతం. సత్స్వరూపిణి అయిన అమ్మవారు చిత్స్వరూపుడు అయిన ఈశ్వరుని స్మరిస్తూ ధ్యానిస్తూ ఊరకుండలేక మట్టి ప్రతిమకు ప్రాణం పోశారు. చిద్విశేష జ్ఞానం సద్విశేష శక్తితో ప్రాణం పోసుకున్న మట్టి ప్రతిమయే వినాయకుడు. నిజానికి అమ్మవారు ప్రాణం పోసింది కేవలం వినాయకునికి కాదు, సమస్త అండపిండ బ్రహ్మాండాలకు పిపీలికాది పర్యంతానికి కూడా. సజ్ఞానమే అంటే దేహాత్మ అహంకార సంబంధ లౌకిక జ్ఞానమే తప్ప చిజ్ఞానం అంటే స్వస్వరూప ఆత్మజ్ఞానం లేనందున వినాయకుడు శిక్షింపబడి మరణించాడు. ఆత్మజ్ఞానం లేని జీవులన్నీ మనుషులతో సహా ఇలా మరణిస్తున్నవారే. అమ్మవారు ఈశ్వరుని ప్రాధేయపడి ఎంతో మమకారంతో ప్రాణం పోసిన బిడ్డను సంహరించారు. వాడికి ఇంకొక అవకాశం ఇవ్వండి అంటే ఈశ్వరుడు సుందర సుకుమార దేహాన్ని మరలా ఇస్తే తప్పు ఎప్పటికీ తెలుసుకోలేడు అని తన యొక్క మదాంధకారాన్ని గుర్తు చేసేలా గజముఖంతో మరలా పునర్జన్మను వినాయకుడికి ప్రసాదించారు. సమస్త జీవులు మనుషులతో సహా ఈశ్వరుని కృప వలన మరలా జీవితాన్ని సార్థకం చేసుకుంటానికి జన్మిస్తున్నవారే. పునర్జన్మ తీసుకున్న వినాయకుడు సచిదానంద జ్ఞానాన్ని పొంది పూర్ణుడై అమ్మవారు ఈశ్వరునితో గణేశుడిని స్తుతింపబడి బుద్ధి సిద్ధితో విరాజిల్లారు. సమస్త జీవులు ముఖ్యంగా చిద్విశేష జ్ఞానం అధికంగా గల మనుషులు సాధన ద్వారా స్వస్వరూప ఆత్మజ్ఞానాన్ని పొందితే విఘ్నేశ్వరులై జీవన్ముక్తులై ఏకాత్మగా విరాజిల్లుతారు. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.